నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో వర్షాలు పడతాయని చెప్పేసి ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో కువైట్ దేశవ్యాప్తంగా వర్షాల కోసం ప్రార్థనలు చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ లో ఈ రోజు శనివారం ఉదయం ఇస్తిస్కా ప్రార్థనలు నిర్వహించాలని చెప్పి కువైట్ లోని అన్ని మసీదుల ఇమాంలకు ఎండోమెంట్స్ మంత్రిత్వ శాఖ సర్కులర్ జారీ చేసింది. మంత్రిత్వ శాఖ ఇమాంలు ప్రార్థించాలని మరియు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్లి ప్రజలు కూడా ప్రార్థన చేయాలని చెప్పి తన యొక్క సర్కులర్ లో అయితే పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా వర్షాలు పడాలని చెప్పేసి ఈ రోజు శనివారం కువైట్ లోని అన్ని మసీదులలో ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ఈ యొక్క ప్రార్థనల్లో పాల్గొనాలని చెప్పేసి ఇమాంలు తమ యొక్క మసీదుల వద్ద ఉన్న ప్రజలకు సందేశాల ద్వారా వాళ్ళకు తెలియజేయాలని చెప్పి, అలాగే కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ఈ యొక్క ప్రార్థనలను విజయవంతం చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని, ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని కువైట్ లో వర్షం పడాలని చెప్పి ఆ యొక్క దేవుని ప్రార్థించండి. అలాగే కువైట్ లోని ఖగోళ శాస్త్రవేత్తలు ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు కువైట్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి, కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి, దీంతో కువైట్ లో గణనీయంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ దేశవ్యాప్తంగా ఈ రోజు ఉదయం 10:30 గంటలకు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలతో కువైట్ దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురవాలని చెప్పేసి మనం కూడా ఆ యొక్క దేవుణ్ణి కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.